మీ వీడియోస్ చూశాను. మీ గార్డెన్ నిజంగా ఎంత బాగుందో. 10 సంవత్సరాల ముందు నాకు ఇంట్లో ఫామ్ హౌస్ క్రియేట్ చేసుకోవాలి, నేను తయారు చేసుకోవాలనే ఒక ఆలోచనతోని ఇది ఇంతవరకు వచ్చిందండి. అది ఏమేం మొక్కలు ఉన్నాయి మీ దగ్గర? చాలా రకాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఎప్పుడు నేను పచ్చదనం, అలా నన్ను అడవిలో వదిలేస్తే వెళ్ళిపోవాలన్నంత ఆ థాట్లోనే ఉంటాను నేను. మీ టెర్రస్ గార్డెన్లో బాగా నచ్చింది మినీ విలేజ్ కాన్సెప్ట్. నేనే సిమెంట్తోని అన్ని బాల్స్ చేసుకొని బావిని మొత్తం నేనే కట్టుకున్నాను. మార్నింగ్ ఒక లుక్ ఉంటుంది మీ గార్డెన్, నైట్ టైం చూస్తే ఇంకొక లుక్ కనిపిస్తూ ఉంటుంది. నైట్ డిన్నర్ కానీ అక్కడ పైన టెర్రస్ మీద వెళ్తే లైట్స్ ఉంటాయి, అవి కూడా ఒక బాటిల్స్లో ఉంటాయి. మీరు పసుపు అలాగే ద్రాక్ష పండించడంలో అసలు రికార్డు సృష్టించారు. పొద్దున సాయంత్రం వాటికి ఏం చేయాలి, అది ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మీ టెర్రస్ గార్డెన్లో పక్షులు, మూగజీవాల కోసం కూడా చాలా ఏర్పాట్లు చేశారు. నాకు నేచర్ ఎక్కువ ఇష్టపడతాను కదా, నాకు పక్షులు అంటే కూడా చాలా ఇష్టం. అసలు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? వంట చేస్తుంటాను అనుకోండి, ఒక 5 మినిట్స్ అందులో టైం దొరికితే వెంటనే ఫోన్ తీసి శారీస్ ఏం వచ్చాయి కొత్తవి, ఏం పోస్ట్ చేయాలి. మీరు గార్డెనింగ్ అనేది మీ ఇంటి వరకు, మీ వరకు అనుకున్నారు కానీ అది రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్ళింది. అనేక అవార్డులు కూడా వచ్చాయి మీకు. అవార్డు వరకు వెళ్ళిందంటే అయితే నేను చాలా, అసలు నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అనుకున్నాను నేను. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరాల్లో ఇంట్లో 4 మొక్కలు పెంచుకోవడమే గగనమైపోతుంది. అలాంటిది తన ఇంటినే అడవిగా మార్చేశారు హైదరాబాద్కు చెందిన కొత్తపల్లి శోభ గారు. ఆమెకు గార్డెనింగ్ అంటే ఎంతో ఇష్టం. తన తోటలో లేని మొక్కంటూ ఉండదు. అంతేకాదు, తన క్రియేటివిటీతో ఆ మిద్దె తోటలోనే ఒక విలేజ్ని కూడా సృష్టించేశారు. ఆవిడ గార్డెన్కి వెళ్తే ఉదయం ఒక రకంగా కనిపిస్తుంది, ఈవినింగ్ ఇంకో రకంగా కనిపిస్తుంది. పైగా ద్రాక్ష, పసుపు పండించడంలో రికార్డు సృష్టించి పలు అవార్డులు కూడా గెలుచుకున్నారు. తన ఇంటినే ఫామ్ హౌస్గా మార్చేసిన కొత్తపల్లి శోభ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీ వీడియోస్ చూశాను. మీ గార్డెన్ నిజంగా ఎంత బాగుందో. అసలు ఆ డిజైనింగ్ కూడా ఎంతో అందంగా ఉంది. గార్డెనింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఇంత అందంగా గార్డెన్ని ఎలా తీర్చిదిద్దుకున్నారు? ఇంట్రెస్ట్ అంటే ఎందుకు వచ్చిందనేది నాకు కరెక్ట్గా తెలియదు. బట్ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఏవో ఒక 4 తొట్లు అయినా కానీ చెట్లు తెచ్చి పెట్టుకోవడము. అది ఈ మధ్య నేను మా బాబువి పాత ఫొటోస్ చూసినప్పుడు, ఓహో, నేను అంటే ఆ టైంలో కూడా ఇలా బాబు సిరిలాక్ డబ్బాలు ఉంటాయి కదండి, దాంట్లో కూడా చెట్లు పెట్టుకున్న ఫొటోస్లో బాబు వెనుక మొన్న రీసెంట్గా చూశాను నేను. అంటే అప్పటి నుంచి ఉంది నా మైండ్లో అది, ఒక చెట్ల మీద ఒక ప్రేమ అనుకోండి, ఇంట్రెస్ట్ అనేది. అది మెల్లిమెల్లిగా అలా డెవలప్ అవుతూ వచ్చింది. కొన్ని తొట్లు పెంచుకుంటూ మామూలుగా కొన్ని వాటికే పెట్టుకున్నాను. ఒక 10 ఇయర్స్ నుంచి మాత్రము మేము బోయినపల్లిలో సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత, ఒక 10 సంవత్సరాల ముందు నాకు ఇంట్లో ఫామ్ హౌస్ క్రియేట్ చేసుకోవాలి, నేను తయారు చేసుకోవాలనే ఒక ఆలోచనతోని ఇది ఇంతవరకు వచ్చిందండి. అది ఏమేం మొక్కలు ఉన్నాయి మీ దగ్గర? పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు చాలా బాగున్నాయి. క్రీపర్స్ అయితే ఇంకెంత అందంగా ఉన్నాయో. చాలా రకాలు ఉన్నాయి. ఇది అది అని కాదు, నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫామ్ హౌస్ కోసం కాబట్టి క్రోటాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను. అంటే ఏవైతే క్రోటాన్స్ పెడితే ఒక ఫామ్ హౌస్ లుక్ వస్తుంది మనకు, పైన టెర్రస్ పైన ఏవి ఎక్కువ పెద్దగా పెరుగుతాయి, తక్కువ టైంలో పెద్దగా పెరిగే చెట్లు, మెయింటెనెన్స్ తక్కువ ఉండే చెట్లు, విత్ మళ్ళీ మనం ఏ ఫర్టిలైజర్స్ వేయకుండా జస్ట్ వాటర్ వేస్తే, ఇంకొకటి ఏంటంటే సెమీ షేడెడ్లో పెట్టుకుంటే ఏ చెట్లు పెరుగుతాయి, ఇలా వాటి మీద రీసెర్చ్ చేస్తూ నేను అలా తక్కువ మెయింటెనెన్స్లో మనకు లుక్, ఫామ్ హౌస్ లుక్ కనిపించాలి, పైకి వెళ్తే గ్రీనరీ ఉండాలి. నాకు ఒక్కటే పిచ్చి ఏంటంటే ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఎప్పుడు నేను పచ్చదనం, అలా నన్ను అడవిలో వదిలేస్తే వెళ్ళిపోవాలన్నంత ఆ థాట్లోనే ఉంటాను నేను. అలా అవి పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకా ఫ్లవర్స్ అనుకోండి, ఫ్లవర్స్ ఉన్నాయి, క్రీపర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్,
ఆల్ వెరైటీస్, వాటర్ లిల్లీస్, లోటస్ ప్లాంట్స్, అన్ని వెరైటీస్ ఉన్నాయండి. శోభ గారు, అసలు నాకు మీ టెర్రస్ గార్డెన్లో బాగా నచ్చింది మినీ విలేజ్ కాన్సెప్ట్. బావి కూడా తయారు చేశారు. ఎందుకు అలా చేయాలనిపించింది మీకు? అది చెప్పాను కదండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా పల్లెటూరు అంటే చాలా ఇష్టం. ఇలా అందరూ అప్పుడు నా టైంలో కూడా ఇలా పట్నం వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి ఇట్లా అనుకునేవాళ్ళు. నేను అప్పటి నుంచి కూడా, నేను 10th ఇంటర్ అప్పుడు కూడా నేను పల్లెటూరులోనే ఉండాలి, నాకు పెళ్ళైతే కూడా పల్లెటూరు అబ్బాయితోనే పెళ్ళి అంటే అలాంటి ఆలోచనలోనే ఉండేదాన్ని. మా నాన్నమ్మ వాళ్ళు ఇంట్లో అడిగేవాళ్ళు, మా అక్కయ్యని నన్ను, లేదు లేదు నాకు పల్లెటూరు అబ్బాయే కావాలి అలా అనేది. అంత ఇష్టం నాకు పల్లెటూరు అంటే. అయితే అది ఆ మైండ్లో ఉండి నేను ఎందుకు పల్లెటూరు నాకు బావి చూస్తే ఒకలాంటి అటాచ్మెంట్ లాగా అనిపిస్తుంది, నాకు అది ఎందుకు చాలా ఇష్టము. అందుకని నేను ఏం చేశానంటే ఒక ప్లేస్ని కొంచెం టెర్రస్లో ఒక కార్నర్ ప్లేస్ని కొంచెం ఇలా గట్టులాగా కట్టేసుకొని దాంట్లో బావి తయారు చేసుకున్నాను, చెరువు కట్టుకున్నాను. మళ్ళీ నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేస్త్రిని పిలిచి బావి కట్టమంటే కట్టేస్తాడు వాడు. లేదు, నేను అనుకున్నట్టు రావాలి, అవి ఇలాగే రౌండ్గా అనాలి. వాళ్ళు చేస్తే వేరేలాగా చేస్తారు కదా, నాకు నచ్చదు. నా పని నేను చేసుకోవడం నాకు చాలా ఇష్టం అన్నట్టు. అందులో నేను ఎక్కువ సాటిస్ఫాక్షన్ పొందుతాను. అందుకని నా బావిని నేనే సిమెంట్తోని అన్ని బాల్స్ చేసుకొని బావిని మొత్తం నేనే కట్టుకున్నాను. చెరువు కూడా నేనే కట్టుకున్నాను, కంకర అవంతా కలిపి. ఆ చెరువు మధ్యలో ఒక గుడిసె. ఆ గుడిసె కూడా ఎలా ఉండాలంటే క్రియేటివిటీ, నాకు కొంచెము క్రియేటివిటీ ఎక్కువ అని నేను అనుకుంటా. గుడిసె అక్కడ పక్కన పెట్టొచ్చు, లేదు అలా 4 కట్టెలు పెట్టి దానిపైన గుడిసె పెట్టి ఇలా నిచ్చెనతో ఎక్కి పైకి వెళ్ళి అలా ఉండాలని, మళ్ళీ 4 కట్టెలు పెట్టుకొని సిమెంట్తో దానిపైన ఒక ఏదైనా నాకు ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ నేను దాన్ని తయారు చేసుకుంటాను. ఇప్పుడు తొట్టి కింద మనం ప్లేట్ పెట్టుకుంటాం కదా వాటర్ పోకుండా, ఆ కట్టెల పైన అది పెట్టి దాని మీద ఒక తొట్టినే కట్ చేసి దానికంతా గడ్డి పెట్టేసి ఒక గుడిసెలాగా తయారు చేసుకుని 2 బొమ్మలు, ఒక భార్య ఇద్దరు కూర్చున్నట్టుగా, అలా మళ్ళీ చిన్న చిన్న కట్టెల పుల్లలతో నిచ్చెన, ఈ చెరువు బయట నుంచి వాళ్ళు ఎక్కి దాని మీదకి వెళ్ళినట్టు అలా తయారు చేసుకున్నాను నేను. నాకు అట్లా చేసుకోవడం ఇష్టము. ఒక రచ్చబండ, పల్లెటూరులో ఏముంటాయి, ఒక రచ్చబండ ఉండి అందరు కూర్చొని మాట్లాడుకోవడము, ఒక వంట చేసుకునేవి, ఒక పశువుల కొట్టము, 2 ఆవులు, దానికి మళ్ళీ కట్టేసి అంతా మొత్తం ఒక సేమ్ పల్లెటూరు అలా మొత్తం క్రియేట్ చేసుకున్నాను నేను. నాకు ఇష్టం చాలా పల్లెటూరు అంటే. నేను ఇప్పుడు మా వారు రిటైర్ అయినాక కూడా మా పిల్లలు ఒకే సెటిల్ అయిపోయారు, మా మనమడు మనమరాలు పెద్దగా అయిపోయాక ఎప్పుడు అడుగుతుంటాయి నన్ను, మనం వెళ్ళి ఎక్కడైనా పల్లెటూరులో వెళ్ళి ఉందాము అని. అలా ఉంటుంది నా ఆలోచన విధానం వల్ల, నా కోరిక అట్లా పల్లెటూరులో ఉండాలని. ఆ పల్లెటూరు మనుషులతోని కలిసి ఉండడం నాకు చాలా ఇష్టం. వాళ్ళంతా కల్మషం లేని వాళ్ళలాగా అనిపిస్తారండి నాకు. పల్లెటూరు వాళ్ళంటే బాగా ఇష్టపడతాను నేను. అసలు గార్డెనింగ్ అనేదే ఓ కళ. మీరు మీ గార్డెన్ని ఎంతో అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. ముఖ్యంగా మార్నింగ్ ఒక లుక్ ఉంటుంది మీ గార్డెన్, నైట్ టైం చూస్తే ఇంకొక లుక్ కనిపిస్తూ ఉంటుంది. అంత అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఎలా చేశారు? ఆ ప్రత్యేక డిజైనింగ్ గురించి మాకు చెప్పండి. ఇప్పుడు నేను ఏది చూసినా, ఇప్పుడు ఇలా నిలబడ్డానంటే అక్కడ ఒకటి వేస్ట్ కనబడింది అనేసరికి దీన్ని ఏం చేయొస్తుంది, దీంతో ఏం తయారు చేయొచ్చు, దీన్ని ఎక్కడ హ్యాంగ్ చేయొచ్చు, ఎప్పుడు ఇవే ఆలోచనలు నాకు తిరుగుతూ ఉంటాయి. నీకు ఎలా వచ్చింది ఐడియా అంటే నేను చెప్పలేను. అది ఇప్పుడు ఎలాగ ఇక్కడ వేస్ట్ ఏదైనా పడింది అనుకోండి, దాన్ని తీసేసి ఓకే ఇది ఇక్కడ తీసి ఇక్కడ కడదాము అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటాను. ఎప్పుడు ఏదన్నా ఒకటి ఏది కనిపించినా దాన్ని తయారు చేయడం, దాన్ని హ్యాంగ్ చేయడం. అక్కడ ఇప్పుడు నైట్ టైంలో మనము నైట్ డిన్నర్ కానీ అక్కడ పైన టెర్రస్ మీద వెళ్తే లైట్స్ ఉంటాయి, అవి కూడా ఒక బాటిల్స్లో ఉంటాయి. ప్లస్ నేను ఇంకొకటి చెప్తాను, నాకు ఐడియాస్ కూడా ఎలా వస్తాయంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, బయట ఎక్కడ వెళ్ళినా ఎప్పుడు అవే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కొత్తగా ఏం పెట్టారు, ఎలా కట్టారు, అరే ఇదేదో బాగుంది, దీన్ని మనము డబ్బులు పెట్టకుండా ఎలా తయారు చేసుకోవచ్చు, అట్లా వాటితోనే నేను అలా క్రియేటివిటీ చేస్తూ ఉంటాను. ఏది కనిపిస్తే దాంతో అలా మొత్తం గార్డెన్లో.
మీరు పసుపు అలాగే ద్రాక్ష పండించడంలో అసలు రికార్డు సృష్టించారు. సహజంగా ద్రాక్ష అంత ఈజీగా పండదు కదా! మన వెదర్‌కి ఎక్కువగా రాదు క్రాప్ అనేది. అలాంటిది మీరు కేజీల కొద్దీ పండించేస్తున్నారు పసుపు, ద్రాక్ష. ఎలా సాధ్యమైంది? వీటికి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలేమన్నా తీసుకుంటారా? అవునండి. పండ్లు, కూరగాయలు పండించడము ఒక ఎత్తు. అది ఏందంటే, మనం భూమిలో పండించడము ఓకే. ఎవరైనా భూమి కాబట్టి భూమి సారవంతమైన మట్టి ఉంటది. దానికి పోషకాలు మనం ఎక్కువ ఇవ్వకున్నా న్యాచురల్‌గా అది మట్టి నుంచి తీసుకుంటది చెట్టు. దానికి పెద్దగా పెరగడానికి కూడా అవకాశం ఉంటది. అలాంటి చెట్లను మనము ఒక టెర్రస్ పైన ఒక చిన్న తొట్టిలో పెట్టి మనం ఒక క్రాప్ తీసుకోవాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా కష్టపడాలి కూడా. అంటే ఇప్పుడు కష్టపడాలని చెప్తే అందరూ భయపడుతుండొచ్చు. కానీ కష్టం అంటే అలా అని కాదు. దానికి టైం ఇవ్వాలి మనం. గార్డెనింగ్ అనేది కంపల్సరీ చిన్న పిల్లలను ఎలా చూసుకుంటామో అలా వాటిని మనము పొద్దున, సాయంత్రం వాటికి ఏం చేయాలి ఏంది అది ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. తీసుకోకుండా మాత్రం క్రాప్ రాదండి. టెర్రస్ పైన విషయం చెప్తున్నాను నేను. భూమిలో విషయం అయితే ఎలా పెట్టినా వచ్చేస్తాయి అవి. స్పెషల్‌గా అయితే మనం చెట్టు తెచ్చుకునే దగ్గర నుంచి క్రాప్ వచ్చే వరకు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క టైం ఉంటుంది క్రాపింగ్ రావడానికి. ఇప్పుడు కూరగాయలు అనుకోండి, 3 నెలలకు మనకు పంట చేతికొస్తది. పండ్ల చెట్లవైతే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క విధానం ఉంటుంది. 1 ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది పంట చేతికి రావడానికి. ఇప్పుడు మామిడి చెట్ల రకాలు ఉన్నాయి. అవి కొన్ని 6 నెలలకే కూడా క్రాప్ వచ్చేవి ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రేప్స్ చెట్టు విషయంకి వస్తే మనము మొక్క తెచ్చుకున్నప్పుడే ఇప్పుడు నర్సరీలో కూడా తెచ్చుకున్న చెక్ చేసుకోవాలి. ఏంటంటే గ్రాఫ్టెడ్ మొక్కని తెచ్చుకోవాలి కంపల్సరీ. అంటు కట్టే విధానం అంటారండి. 2 చెట్లను కట్ చేసి ఒక దగ్గర పెట్టి అంటు కడతారు. ఆ చెట్టు తెచ్చుకుంటేనే మనకు క్రాప్ తొందరగా వస్తుంది, పంట తొందరగా వస్తుంది. 1 ఇయర్ లోపల మనము గ్రేప్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. అదే నార్మల్ చెట్టు కానీ సీడ్స్తో కానీ పెడితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అన్ని ఇయర్స్ మనము ఆ చెట్టుకు పోషకాలు ఇస్తూ వెళ్ళాలి. అంటే చాలా లాంగ్ టైం. టెర్రస్ మీద పండించడం కొంచెం కష్టం అవుతుంది అన్నట్టు. అంటే గ్రాఫ్టెడ్ తెచ్చుకుంటే మనము ఈజీగా చేసుకోవచ్చు. పసుపు అయితే చాలా ఈజీ అండి. నాకు నచ్చింది పసుపు. అసలు నేను ఇంకా చాలా పండించాలని చాలా కోరిక ఉంది నాకు. పసుపు అయితే దానికి ఏమీ అవసరం లేదు. అసలు స్పెషల్ కేర్ అవసరం లేదు. కష్టపడాల్సిన అవసరం లేదు. వద్దు అంటే మనకు పసుపు అది ఇస్తాను నేను, నన్ను వాడుకోండి అంటే న్యాచురల్గా కల్తీ లేని పసుపు అని చెప్పినట్టు అనిపిస్తుంది నాకు పసుపు చెట్లను చూస్తుంటే. మనము ఇప్పుడు తింటున్న ప్రతి ఒక్కటి కూడా కల్తీ. ఏ ఫ్రూట్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అంతా కల్తీ. అలాంటివి మనం కొన్నైనా మన ఇంట్లో లేడీస్ కొంచెం కష్టపడితే కొద్దిగా మనం టైం వాటికి ఇస్తే కొన్నైనా మనము వాటిని అవాయిడ్ చేయొచ్చు, పండించుకోవచ్చు ప్రయత్నం చేస్తే. ఇది ఇలా కొన్ని చెప్పడానికే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వీడియోస్, చాలా తక్కువ వీడియోస్ పెడతాను. కానీ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అయితే పెడతాను. పసుపు ఏం లేదండి, మనం పచ్చి పసుపు దుంపలు ఉంటాయి కదా, తీసుకెళ్ళి ఒక 4 టబ్బులలో పెట్టేసుకుంటే జస్ట్ 2-3 రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చినా సరిపోతుంది. పసుపు ఏంటంటే ఎక్కువ వాటర్ అవసరం ఉండదు దానికి. మనకు సంవత్సరానికి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేంత పసుపు ప్రతి ఒక్కరూ ఈజీగా పండించుకోవచ్చు. పసుపు యాంటీబయాటిక్, నిరోధక శక్తి, మన ఏమంటారు చర్మ సౌందర్యానికి కూడా అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అది ఈజీగా పెంచుకోవచ్చు. దాని గురించే ఇంకా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని, అందరికీ చెప్పాలనేది నా ఉద్దేశము. మీ టెర్రస్ గార్డెన్లో పక్షులు, మూగజీవాల కోసం కూడా చాలా ఏర్పాట్లు చేశారు. ఎందుకని? నాకు నేచర్ ఎక్కువ ఇష్టపడతాను కదా, నాకు పక్షులు అంటే కూడా చాలా ఇష్టము. వాటికి ఫుడ్ పెట్టడము, వాటర్ పెట్టడము, వాటికి వచ్చి కూర్చోవడానికి అన్ని గూళ్ళలాగా తయారు చేసి పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటా. ఎప్పుడు నాకు ఎక్కడ అవి కనిపించినా, అవి పిల్లలు పెట్టినా వాటికి కేర్ తీసుకోవడము చాలా చేస్తాను. నాకు చాలా ఇష్టం పక్షులు అంటే కూడా. ప్లస్ నేను ఈ మధ్య ఏంటంటే పక్షులకు నీళ్లు పెట్టే
పాట్స్ తొట్లు ఉంటాయి కదండి, అవి వాళ్ళు ఇస్తున్నారంటే తీసుకొచ్చి విల్లాలో అందరికీ నేను తెప్పించి పంచాను అన్నట్టు. వాటర్ పెట్టండి పక్షులకని. మన పిట్టలు చాలా తగ్గిపోతున్నాయి కదా, నాకు అదొక అనిపిస్తుంది, అరే అన్నీ వెళ్ళిపోతున్నాయి, ఉండట్లేదు, కొంతమందన్నా ప్రయత్నం చేస్తే మళ్ళీ వాటిని రప్పించుకోవచ్చు. అవి రావాలి అంటే చెట్లు ఉండాలి, ప్రతి ఇంట్లో చెట్లు ఉంటే పక్షులు అవ్వంతట అవే వస్తాయి. మీరు చెప్తే నమ్మరు, ఎవ్రీడే మేము పొద్దున్న లేచేది ఆ పక్షుల సౌండ్లతోనే. అసలు ఎంత మంచి, మాకు ఒక మ్యూజిక్ పెట్టుకున్నట్టండి. ఇంటి ముందు ఆ క్రీపర్స్, ఫ్లవర్స్ పెట్టామనుకోండి, ఎక్కువ పక్షులు వస్తాయి, వాటిలో ఉన్న మకరందం తినడానికి వస్తాయి. అది వచ్చి రోజు పొద్దున అక్కడ ఇంటి ఎదురుగా, డోర్కి ఎదురుగా సౌండ్స్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అది. శోభ గారు, మీరు ఒకవైపు గార్డెనింగ్ చేస్తారు, ఇంకొక వైపు యూట్యూబ్ వీడియోస్, అన్నిటికీ మించి మీరు శారీస్ బిజినెస్ చేస్తారు, బొటిక్ కూడా ఉంది, ఆన్లైన్ బిజినెస్ చేస్తారు. ఇంకొక వైపు చూస్తే టీవీ షోస్కి వెళ్ళి కుక్కరీ షోస్ చేస్తూ ఉంటారు. అసలు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకుంటారు? ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుందండి. ముఖ్యంగా అయితే నేను మా వారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. గార్డెనింగ్ విషయంలో అయితే టోటల్ ఆఫ్ హెల్ప్ తనదే ఉంటుంది. ఎందుకంటే లేడీస్ మనము గార్డెనింగ్లో ఎక్కువ పని చేయడము, ఆ మట్టి మోయడము, ఆ తొట్లు లేపి ఇటు పక్క అటు పెట్టడము మనం చేసుకోలేము. అదే ఓకే, ఎవరన్నా సర్వెంట్ ఉన్నారు, పని వాళ్ళతో చేయించుకుంటే పర్వాలేదు, అలా అలా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మగవాళ్ళ హెల్ప్ లేకుండా చేయడం కష్టం అని నాకైతే అనిపిస్తుంది. 100% మా వారి హెల్ప్ నాకు ఎప్పుడూ ఉంటుంది గార్డెనింగ్ విషయంలో. నేను ఎన్ని పనులు చేసినా ఏ పనికి ఆ పనికి కొంచెం ఒక వంట చేస్తుంటాను అనుకోండి, ఒక 5 minutes అందులో టైం దొరికితే వెంటనే ఫోన్ తీసి శారీస్ ఏమొచ్చాయి కొత్తవి, ఏం పోస్ట్ చేయాలి ఈరోజు, అది చూసుకోవడం, ఆర్డర్స్ ఏమొచ్చాయి, మళ్ళీ ఒక వేరే గార్డెనింగ్ చేసి ఆ టైంలో ఏం చేయాలి, ఇలా ఏ టైంలో కూడా నేను వేస్ట్ చేయకుండా ఆ టైంని యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఎంత బాధలోనూ నువ్వండి, నా రొటీన్ వర్క్స్ మాత్రం నేను నెగ్లెక్ట్ చేయను. మీరు గార్డెనింగ్ అనేది మీ ఇంటి వరకు, మీ వరకు అనుకున్నారు, కానీ అది రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్ళింది, అనేక అవార్డులు కూడా వచ్చాయి మీకు. అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇంకా బాగా చెయ్యాలి, ఇంకేదైనా చేయాలని కొత్తగా అనిపిస్తుందా? చాలా. నాకు అంటే నేను అనుకోలేదు, ఏదో ఫామ్ హౌస్ లాగా తయారు చేసుకుందామని, తర్వాత వెజిటేబుల్స్ అని, ఫ్రూట్స్ అని, ఇలా వెళ్తూ వెళ్తూ పెంచుతూ వెళ్తూ ఉంటే ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి. ఒక్క 10 తొట్లతో స్టార్ట్ చేసింది నేను, ఇప్పుడు నా దగ్గర 200-300 తొట్ల వరకు, అంతవరకు కూడా వెళ్తూనే ఉన్నాను. ఇంకా ఇంకా ఈయన అంటారు, కొంచెం చాలు, ఇంకా ఇంకా ఎన్ని కొంటావు, ఇది ఇక్కడి వరకు చాలే, చేయలేమేమో అని. లేదు, ఇంకా చూస్తే మళ్ళీ కొనాలి, చెట్లు చూస్తే కొనాలి, ఏది చూసినా కొనాలనే ఉంటుంది. నేను అది పెడతానా పెట్టనా ఏం చేస్తాను అది తర్వాత విషయం. ఫస్ట్ అయితే ఇంటికి తెచ్చుకోవాలి. ఎక్కడ ఏ కొత్త రకం చెట్టు కనబడ్డా, ఏ కొత్త వెరైటీ పార్ట్స్ కనబడ్డా ఫస్ట్ ఇంటికి తెచ్చుకొని తర్వాత ఓకే, ఫస్ట్ తెచ్చుకున్నాను కదా చాలు, ఐఎమ్ హ్యాపీ, అలా ఉంటుంది. చెట్లు చూస్తే మాత్రం కంట్రోల్ అవ్వను నేను. ఇంతవరకు వెళ్తుందని నేను అనుకోలేదు అసలు. ఏదో నార్మల్గా స్టార్ట్ చేశాను. వీడియోస్ యూట్యూబ్లో పెడతారని కూడా నాకు తెలియదు ఫస్ట్లో, అసలు ఇలా పోస్ట్ చేయొచ్చు అని కూడా తెలియదు. ఇలా చెప్తూ ఉంటే, ఒకరొకరు చెప్తూ ఉంటే యూట్యూబ్లో పోస్ట్ చేయడము, దాని ద్వారా టీవీ ఛానల్స్ వరకు, హెచ్ఎం టీవీ, ఏమన్నా ఈటీవీలో ప్రోగ్రామ్స్ రావడము, దాని ద్వారా అందరికి తెలియడం, అవార్డు వరకు వెళ్ళిందంటే అయితే నేను చాలా, అసలు నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అనుకున్నాను నేనైతే. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా ముందుకు ఇంకా వెళ్ళాలి అని ఉంది, చూడాలి ఎంతవరకు చేయగలుగుతాననేది. శోభ గారు, మీది ఒక విల్లా, 200 గజాలకి పైగా ఉండే పెద్ద ఇల్లు కాబట్టి మీరు టెర్రస్ గార్డెన్ పెంచుకున్నారు. అందరికీ ఈ అవకాశాలు ఉండవు, పైగా అపార్ట్మెంట్స్లో ఉంటారు, చిన్న బాల్కనీలో కూడా మొక్కలు పెంచుకోవడం కష్టం. అలాంటి వాళ్ళకి మీరు ఎలా చెప్తారు? గార్డెనింగ్ విషయంలో ఏవైనా సజెషన్స్ ఇస్తారా? అయితే చాలామంది కూడా బాధపడేది, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు చాలామంది అంటారు అలాగే మేము పెంచుకోలేమని. వాళ్ళు ఏం చేయాలంటే సెమీ షేడెడ్ కానీ, మనకు 2-3 అవర్స్ ఎండ ఎక్కడ పడుతుందో చూసుకొని, కొన్ని సెమీ షేడెడ్లో పెరిగే చెట్లు చాలా ఉన్నాయండి,
చాలా అంటే కూరగాయలలో కూడా ఇప్పుడు పాలకూర కానివ్వండి, మెంతి కూర, పుదీనా, కొత్తిమీర ఇలా అన్నీ ఒక 2-3 అవర్స్ ఎండబడితే మనం అవి పెంచుకోవచ్చు. ఇంకా అవి కాకుండా క్రోటాన్స్ అట్లా అయితే ఇండోర్ ప్లాంట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చండి. దానికి అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. కానీ వాటరింగ్ అనేది మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు వాటికి ఒక సిస్టమేటిక్గా వాటర్ ఇవ్వడము. ఎక్కువ వాటర్ ఇచ్చినా చచ్చిపోతాయి, ఎండ ఉండదు, నీళ్ళ తడి ఎక్కువై వేళ్ళు కూలిపోవడము, ఆకులు ఎల్లో కలర్ అయ్యి పడిపోవడము. అందుకని వాటికి వీక్లీ ట్వైస్ అది కూడా జస్ట్ స్ప్రే చేసినట్టుగా ఏమంటారంటే ఒక చిన్న టీ స్పూన్తోని అలా అలా చూసుకుంటూ చేసుకుంటే ఖచ్చితంగా పెంచుకోవచ్చు. వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఇండోర్ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు చాలామంది పెంచుకుంటున్నారు. మొక్కలు అనేవి పసిపిల్లలు లాంటివి కదా, ఒక్కో మొక్కని ఒక్కో రకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మొక్కకి ఏ తేడా వచ్చినా కానీ దానికి ఇబ్బందే, బతకడం కూడా కష్టం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మొక్కల్ని పెంచేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు మనం అంటే కెమికల్స్ ఏమైనా వాడతారా లేదంటే మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారా? ఇప్పుడు మాకు అవార్డ్స్ వరకు వెళ్ళాము మేము అంటేనే అర్థము వితౌట్ కెమికల్స్, ఆర్గానిక్ ఫుడ్, ఏ కెమికల్స్ మందులు వాడకుండా పండిస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ వరకు గవర్నమెంట్ వరకు కానీ రైతు నేస్తం ఛానల్ అవార్డు ఇవ్వడం, అదంతా ఆర్గానిక్ ఫుడ్ గురించి నేను చెప్పేది. మేము అసలు అంటే చాలామంది ఏమని అనుకుంటారంటే వేయకుండా అంత క్రాప్ ఎక్కడొస్తుంది, ఖచ్చితంగా వేసింది కాదు. అది మనం తినేది, మనం పండించుకునే పంట, అంత నమ్మకంగా మనం పండించుకుంటున్నాం కాబట్టే మేము చెప్పగలుగుతున్నాము. అస్సలు కెమికల్స్ ఏవి వాడకుండా ఆర్గానిక్ ఫుడ్ లాగానే మేము చెట్లను పెంచి క్రాప్ తీసుకుంటున్నాము. మీరు నిన్న 1-2 డేస్ ముందు ఒక 5 kgs గ్రేప్స్ నేను హార్వెస్ట్ చేశాను. గ్రేప్స్ది ఏం లేదండి, కిచెన్ వేస్ట్తోని మనము ఎంత పంట అయినా తీసుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు. మనం తినే ఫుడ్నే మనము ఎరువుగా వాడుకోవచ్చు. మిగిలిన మనం వంట చేసుకున్న మిగిలిన కూరగాయల తొక్కలతోని ఏమంటారు ఎరువు తయారు చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఎరువు చేసుకోవచ్చు. అదొక్కటి తెలుసుకోగలిగితే చెత్తబుట్టలో వేసే బదులు తీసుకెళ్ళి ఆ మట్టిలో వేస్తే అదే మళ్ళీ మనకు ఫుడ్ ఇస్తుంది చెట్టు. అది ఆ కేర్ అంతవరకు చేసుకొని కొన్ని పాటిస్తే మనము పంట చేతికి తీసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్కలాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము, బట్ వాళ్ళు చెప్పగలుగుతారు నాకు నొప్పేస్తుంది, నాకు ఈరోజు ఫుడ్ ఎక్కువైంది నాకు అని. కానీ ఈ చెట్లు చెప్పలేవు, మనం అర్థం చేసుకోవాలి, వాటిని చూస్తే తెలిసిపోతుందండి. ఫస్ట్లో తెలియదు ఎవరికైనా, ఏమంటారు కొన్నిసార్లు ఫెయిల్ అయ్యి అరే ఈసారి ఎండిపోయింది, ఎందుకు ఎండిపోయింది మళ్ళీ పెడతాను అని అనుకోవాలి. ఒక్కసారి ఎండిపోగానే చచ్చిపోగానే అమ్మ రావట్లేదు నాతో కాదు అనుకోవద్దు. అదే చెట్టు మళ్ళీ నేను అలా రిపీటెడ్గా పెడతానండి. ఏదైతే నేను ఫెయిల్ అవుతానో దాన్ని మళ్ళీ తెచ్చి పెడతాను. మళ్ళీ ఎందుకైంది ఇలా ట్రై చేస్తా, ఇంకోలాగా ట్రై చేస్తా. అలా వెళ్తుంటే మా సొల్యూషన్ దొరికిపోతుంది, మనకు తెలిసిపోతుంది. 4 రోజులైతే అరే 2 days కింద నీళ్ళు ఎక్కువ పోసా అందుకే ఇలా అయింది, ఇంకా 2 days ఇప్పుడు కొంచెం తక్కువ పోయాలి, అరే అవేంటారు ఫర్టిలైజర్ ఎక్కువ ఇచ్చాను, అలా మనకు ఐడియా వచ్చేస్తుందండి. ఒక్కొక్క చెట్టు మీద ఒక ఐడియా వస్తుంది. వాటరింగ్ విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పోయడం కానివ్వండి, మొత్తంగా 2-3 రోజులు పోయకుండా ఉండడం కానీ అట్లాంటివి చేయకూడదు అంట. మీ టెర్రస్ గార్డెన్లో పండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ మీ ఫ్యామిలీకి సరిపోతాయా లేదంటే బయట నుంచి కూడా కొంటూ ఉంటారా? లేదండి, ఇప్పుడు మామూలుగా ఎలా అంటే మనకు సరిపోయన్ని బయట కొనకుండా పండించాలంటే నేను అందరికీ కూడా ఈ వీడియో ద్వారా కూడా ఒకటి నాకు తెలిసినంత చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనకు సరిపోయేంత కొన్ని అయినా సరిపోతే చాలు అన్న ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేస్తూ వెళ్తే దాంట్లో సక్సెస్ అవుతూ ఉంటే ఇంటికి సరిపోయన్ని పండించుకోవచ్చు, చాలా మట్టుకు పండించుకోవచ్చు. కానీ అదొక ప్రణాళికతోని వెళ్ళాలి. ఇప్పుడు ఒక టమాటా పంట మనకు చేతికి రావాలంటే 3 months పడుతుంది. 3 monthsలో ఒక 4-5 కిలోల టమాటాలు వస్తాయి. అవి ఎన్ని రోజులు వాడుకుంటాం మనం? ఒక 10 days 15 daysలో అయిపోతుంది. మిగతా ఈ 3 నెలలు, మిగతా 2 నెలలు ఎలా మరి? అట్లా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలంటే ఒక్కొక్క పంట ఒక 10 టబ్బులు
టమాటా ఒక 10, వంకాయ ఒక 10 టబ్స్, బెండకాయలు ఒక 10 టబ్స్, ఇలా అన్నీ ఒక ప్లాన్గా ఒకటి పెట్టిన తర్వాత 10 డేస్ తర్వాత ఇంకొకటి, మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత ఇంకొక 2 టబ్, అలా పెట్టుకుంటూ వెళ్తే ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి రెడీ అవుతుంది. ఒక్క కరెక్ట్ ప్లానింగ్తో వెళ్తే బయట కొనే అవసరం లేకుండా పండించుకోవచ్చు. అంటే గ్యాప్ ఇచ్చి వెయ్యాలంటారా? గ్యాప్ ఇచ్చి వేయాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి 1 మంత్ వేయాలి. తర్వాత 15 డేస్ తర్వాత గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు. ఎక్కువ టబ్స్ పెట్టుకోవాలి. మొత్తం బయట కొనొద్దు అనుకుంటే మాత్రము మొత్తం ఒక ఎక్కువ టబ్స్లో వేసుకుంటే మనకు సరిపోయేవన్నీ వస్తాయి. మీ గార్డెన్ లో ఉన్న గింజల్ని కావచ్చు, మొక్కల్ని అందరికి ఇస్తూ ఉంటారా మీరు? ఇస్తానండి, చాలా. నాకు పెంచడం ఒక ఇష్టం అయితే పంచడం ఇంకెక్కువ ఇష్టం. నేను యాక్చువల్ ఎక్కువ మటుకు పెంచండి పంచండి అనే నినాదం ఎక్కువ నా ఛానల్లో చెప్తూ ఉంటాను. మీరు కూడా చెట్లు పెంచండి, నలుగురికి పంచండి అని. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మీరు నమ్మరు, నేను వండుకోకుండా కూడా మా విల్లాలో అందరికీ ఇచ్చేస్తాను. ఇప్పుడు నా 5 కిలోల గ్రేప్స్ వస్తే అందరికి ఇచ్చేసాను. మొత్తం విల్లాలో మొత్తం అందరికి, పక్కన వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి అందరికి పంపించేస్తాను. చాలా ఇష్టం. మనం చేసే పని నలుగురితో పంచుకుంటే ఎక్కువ ఆనందం అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. శోభ గారు, ఇస్తాను, విత్తనాలు కూడా ఇస్తాను, అన్నీ కలెక్ట్ చేసుకుంటాను. కటింగ్స్ ఉంటాయి కదా, మనం చెట్లు కట్ చేసినప్పుడు ఆ మొక్కలు కూడా, అవి కూడా ఇస్తాను నేను. శోభ గారు, మనము ఎంత మంచి పని చేసినా, మన ఇంటి పని చేసుకున్నా సరే మనల్ని విమర్శించే వాళ్ళు తప్పకుండా ఉంటారు మన చుట్టుపక్కల. అలాంటి విమర్శలకి మీరు ఎలాంటి సమాధానం చెప్తూ ఉంటారు? ఎందుకంటే కొంతమంది ఖచ్చితంగా అంటారు, ఎందుకు ఇంత కష్టపడతావు, అవసరమా, తగ్గించుకో అని చెప్పి. అంటే మనం మంచి చెప్పినట్టుగానే ఉంటది కానీ కొంత వెనక్కి లాగే ధోరణి కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను ఎవరు అన్ని విమర్శించినా, ఎంత వద్దనుకున్నా, నాకు నచ్చింది, నా మనసు తృప్తికి, నాకు ఆనందాన్ని ఇచ్చేది నేను ఖచ్చితంగా చేస్తానండి. పట్టించుకోను వాళ్ళు అన్నా పర్వాలేదు. నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు మాత్రము ఎవరి మాట వినను. మీరు అన్నది అది 100% కరెక్ట్. నన్ను ఎవరో ఎందుకండి, మా ఇంట్లో మా పిల్లలు ప్లస్ మా మమ్మీ అయితే ఇప్పటికి కూడా, నువ్వు ఇంకా మానేస్తావా లేదా, ఇంత కష్టం నీకు అవసరమా, హెల్త్ బాగుండదు, నువ్వు ఇప్పుడు స్టాప్ చేసే అంటుంది. ఫోన్ చేయగానే ఫస్ట్ నేను ఇప్పుడు ఏదన్నా ఒక హార్వెస్ట్ చేస్తాను కదా, ఇది ఈరోజు ఈ పండ్లు వచ్చాయని ఫోటో పెడతాను కదా, ఆమె వెంటనే కాల్ చేస్తుంది. మళ్ళీ హార్వెస్ట్ చేసావంటే నువ్వు చెట్టు పెట్టినవు పెంచుతున్నావు అనే కదా అర్థము, మళ్ళీ స్టార్ట్ చేసావా అని లిటరల్గా ఇంకా తిట్టేస్తుంది మమ్మీ అయితే. వద్దు, ఎందుకు అని. చాలామంది నీకు అవసరమా ఇంత ఎందుకు అనే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ నేను ఎప్పుడూ అవి తీసుకోలేదు. నాకు ఇష్టం, నేను చేస్తున్నాను, నాకు అవుతుంది, అవి ఎంతవరకు చేస్తాను నేను. మనం న్యాచురల్గా పెంచిన ప్లాంట్స్ నుంచి వచ్చే వెజిటేబుల్స్తో చేసే వంటకి, బయట నుంచి కూరగాయలు కొని చేసే వంటకి తేడా ఏంటి చెప్పండి? చాలా తేడా ఉంటుంది. అది మనము చేసినప్పుడు, తిన్నప్పుడు ఆ ఫీల్ తెలుస్తుంది మనకు. ఆకుకూరలు అయితే నేను ఎక్కువ ఫీల్ అయింది ఆకుకూరల విషయంలో. పాలకూర అండి, ఇట్లా వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళి ఫ్రెష్గా తెంపి కోస్తుంటే కూడా, మీరు వంకాయలు అవి కోస్తే కూడా ఆ చాకుతో కోస్తున్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది. లేతగా ఉంటాయి కూరలు అయితే, చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా డిఫరెంట్. మనం స్పెషల్గా మసాలాస్ అవి ఇవి ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. మనకు మార్కెట్లో ఉన్న కూరగాయలు మన దగ్గరికి రావడానికి తెంపిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మన దగ్గరికి వస్తాయి? నేను అనుకుంటాను మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఎన్ని రోజులకు, ఒక 10 రోజులు ఖచ్చితంగా. అది తెంపిన తర్వాత 10 రోజులకు తింటాం అంటే ఎంత ఇది ఎంత ఫ్రెష్గా ఉంటుంది, అదెంత ఫ్రెష్ ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి చెప్పడానికైతే. అయితే ఇది ఈ మధ్య నేను ఇంకోటి చెప్తాను. మా మనమరాలు 8 months, ఆమె పుట్టిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకెక్కువ అన్నీ ఇలా తెంపి ఫ్రెష్ పెట్టాలి తనకి, కెమికల్ వేసిన ఫుడ్ పెట్టొద్దు అని, ఇంకా ఎక్కువ పండించాలని ఆలోచన వస్తుంది నాకు. గ్రేట్ అండి. ఈ ఏజ్లో మీరు ఒకవైపు శారీస్ బిజినెస్ చేస్తున్నారు, ఇంకొక వైపు గార్డెనింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ కూడా మీరు ఖాళీగా ఉండట్లేదు, ఎప్పుడు బిజీగానే ఉంటారు. కానీ శోభ గారు, ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు ఏం కష్టపడతాంలే అన్నట్టుగా జస్ట్ పిల్లల్ని చూసుకోవడం, భర్తకి లంచ్ బాక్స్ ఇవ్వడం, ఇదే పెద్ద పని అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా చెప్తారా?
నేను ఖచ్చితంగా చెప్తాను ఈ గురించి. చాలామంది ఈ జనరేషన్ పిల్లలు కానీ ఇంకా చాలామంది కానీ ఇంటి పని చేసుకొని అదే పిల్లల్ని పంపించేసరికి వాళ్ళు అబ్బా చాలు మాతో అవతలేదు అనుకుంటారు. అలా ఎప్పుడూ అనుకోవద్దు. మనము చేయాలనుకుంటే ఎంత పనైనా చేయొచ్చండి. ఎవరికైనా సాధ్యం కాదు అనేది ఏదీ లేదు. ఏదైనా చేయొచ్చు. చదువుల విషయంలో కానివ్వండి, గార్డెన్ అనే కాదు, బిజినెస్లో కానివ్వండి. లేడీస్ కొంతమంది చాలామంది మాకు చదువుకోలేదు, మేమేం చేయలేము, మాతో కాదు అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దండి. చదువుకోకుండా కానీ మనం కష్టపడి ముందుకెళ్తే ఏదైనా సాధించండి. అంత టైం మనకు ఉంది. ఒక కరెక్ట్ ప్లాన్తో వెళ్తే అన్ని పనులు చేసుకోవచ్చు. నేను నా విషయంకే చెప్తాను. నేను 10th పాస్ అంతే. అది తెలుగు మీడియం ఓన్లీ. దాంతో నాకు అసలు ఒక ఇంగ్లీష్ పదము చదవడానికి రాకపోయేది. తెలుగు మీడియం స్కూల్ కాబట్టి అప్పుడు ఎప్పుడు 86లో 10th నేను. రాకపోతే నేను అలా చూస్తూ అవి నేర్చుకుంటూ ఇప్పుడు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్స్ తీసుకుంటూ ఇంగ్లీష్లో మెసేజెస్ చేసే స్టేజ్కి అది మనకు దృఢమైన సంకల్పం ఉండాలి. చెయ్యాలి, నేను చేయగలను అనేది పెట్టుకుంటే ఏదైనా చేయొచ్చండి. చదువుతో కానీ దేంతో కానీ సంబంధం లేదు. శోభ గారు, మీది ఏ ఊరు, ఎక్కడ పుట్టి పెరిగారు? మీది వ్యవసాయ కుటుంబమా? లేదండి, మాది వ్యవసాయ కుటుంబం కాదు. మాది నిజామాబాద్. నిజామాబాద్లో పుట్టి పెరగడము అంతది. ఆఫ్టర్ మ్యారేజ్ నేను హైదరాబాద్కి వచ్చాను. మాది వ్యవసాయంది కాదు, ఏమి కాదు, నార్మల్ మిడిల్ క్లాస్. 10th వరకు చదువుకున్నాను, పెళ్ళైపోయింది, ఇక్కడికి వచ్చాను. పిల్లలు ఎప్పుడైతే కొంచెం స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నేను ఏం చేయాలని స్టిచ్చింగ్ నేర్చుకొని దాని నుంచి బోటిక్ ప్లస్ శారీస్ బిజినెస్ చేస్తూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. 20 years నుంచి బిజినెస్ రన్ చేస్తూనే ఉన్నాను. దాంతోపాటు ఇవన్నీ పనులు కూడా చేస్తాను, టెర్రస్ గార్డెన్ అవన్నీ. హస్బెండ్ ఏం జాబ్ చేసేవారు? ఆయన సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్, సివిల్ ఇంజనీరు. ఆయన అన్ని దాంట్లో ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది నాకండి. ఆయన సపోర్ట్ చేశారు కాబట్టే నేను ఇక్కడ వరకు వచ్చాను. థ్యాంక్ యూ శోభ గారు. అసలు మీ టెర్రస్ గార్డెన్ గురించి తెలుసుకుంటుంటే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. పంటలు మీరు పండిస్తుంటే మాకు కడుపు నిండినట్టుగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసి ఇంకెంతోమంది ఇలాగ మిద్దె తోటలు పెంచుకోవాలని, ఇంట్లోనే ఏవో 4 మొక్కలు వేసుకొని చివరికి నేను కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.